మణికంఠ మీద యష్మికి లోపల మనసులో ఉంది. డోర్ మీద ఇలా క్లాక్ చేశాడు. అరే నన్ను వదిలేరా అంటుంది. నిజం, ఆమెకు కూడా చిలకలు కదిలిని తెలుసా? నిజం నవ్వకుండా. మణికంఠ లవ్ ట్రాక్ యష్మితో మొదలెట్టాడేయో, మామూలు లవ్ ట్రాక్ కాదు. పచ్చడి బాటలు దాటేసి అప్పుడే ఫ్లడ్ చేసేసాడు కదా, ఓ సాంగ్ కూడా పాడేశాడు కదా, అందమైన ప్రేమరని. అది సాంగ్ అబ్బో మామూలుడు కాదు. రొమాన్స్ యాంగిల్ కూడా ఉంది మనోడి దగ్గర. ఏంటి మణికంఠ దగ్గర ఇప్పుడు దాకా సింపతి గేమ్ ఆడాడు అనుకున్నారు అందరూ. కానీ నేను సెకండ్ వీక్లోనే గమనించినట్టయితే మణికంఠ పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే నిఖిల్ మీద బెస్ట్ వన్ అయ్యాడు. నిఖిలే ఒప్పుకున్నాడంటే చూడు, వాడికి ఫిజికల్గా స్ట్రెంత్ లేదు, కానీ స్ట్రెంత్ ఉంటే ఆ రోజే మన పృథ్వీ గారిని తోసి స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళేవాడు. స్ట్రెంత్ లేదు, ఫీల్ అయ్యాడు. నేను కూడా ఒప్పుకుంటా. కానీ యాజ్ ఏ పార్టిసిపేట్ కింద నెంబర్ 1 అసలు ఎవరైనా ఉన్నారంటే మణికంఠ. దొంగతనాల్లో కూడా నెంబర్ 1 అన్నాడు. వాడు ఎవరికి కూడా ఇంత కూడా అనుమానం రాకుండా దొంగతనం చేసాడు. ఇప్పుడు దాకా చేసిన ప్రతి ఒక్కరు దొరికిపోయారు. అంటే రిలీజ్ అవుతున్నాడు కదా, మరి ఆడపిల్లల కన్నీరు చూడలేకపోతున్నాడు పవన్ బిడ్డ. అట్లా కాదు, అది ఏం జరిగిందని చిన్న మిస్టేక్. అది మినిట్ మేడా దాని గురించి అన్నది పల్పి. దాని గురించి ఏమైందంటే ఆ పల్పి కాదు బాసు, కారం అలో యాజ్ ఏ కిచెన్లో కూర వండుకోవాలి. కూర వండుకోవాల్సి వచ్చినప్పుడు కారం లేదు. పాపం వాళ్ళు ఏదో మసాలాలు వేసుకుని ఏదో చపాతీలు వేసుకుంటున్నారు. ఆ టైంలో మనోడు దాచేసాడు కదా కారం, నైటే దాచేసాడు అర్ధరాత్రిగాడ దాచేసింది. వేరే వీళ్ళు అనుకుంటున్నారంటే సరేలే నేను ఇచ్చేనా అయితే అని. యష్మి ఏంటి కారం లేదా, కారం కావాలా నీకు అంటాడు. ఎరా కారం కావాలరా కన్నా నీకు అంటాడు. అమ్మో వాడు రొమాంటిక్ యాంగిల్ చూస్తుంటే నాకేదో డౌట్గానే ఉంది. చిలిపి కంటెస్టెంట్, బిగ్గెస్ట్ కంటెస్టెంట్ ఇప్పుడు. కానీ మనోడు చీఫ్ కింద పనికిరాడు భయ్య, నేను చెప్తాను. ఎందుకంటే వాడు మూడ్ ఆఫ్ సింగ్స్ బాగా. ఇప్పుడు మూడ్ ఆఫ్ స్వింగ్స్ ఎలా ఉంటున్నాయంటే 3 ways ఉంటున్నాయి. వాడు ఒక్కొక్క టైంలో ఒకలాగా ఉంటున్నాడు. మూడ్ స్వింగ్స్ అనేది కరెక్ట్గా ఉన్నవాడు. ఒక అబ్బాయి ఉన్నాడు కానీ మాస్ గేమ్ ఆడతాడు అబ్బాయి. ఈసారి యష్మి చాట్ను మాస్ గేమ్ ఆడాడు. ఇప్పుడు దాకా సేఫ్ జోన్లో ఆడాడు. ఇప్పుడు యాజ్ ఏ చీఫ్గా నువ్వు సేఫ్ గేమ్ ఆడావా, నీకు ఎలిమినేషన్ ఎలాగ ఉండదు, నామినేషన్ ఎలాగ ఉండదు యాజ్ ఏ చీఫ్గా. కాబట్టి ఇప్పుడు నువ్వు మాస్ గేమ్ ఆడితే నిన్ను ఖచ్చితంగా నిఖిల్ పట్టుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఉన్న కంటెస్టెంట్లో నెంబర్ 1 కంటెస్టెంట్ యాజ్ ఏ నాగార్జున గారు నోటుతో ఉన్న కంటెస్టెంట్ నిఖిల్, మణికంఠ, నాబిల్. వీళ్ళనే విన్నాను నేను రాత్రి. కిరాక్ సీత, వీళ్ళు విష్ణుప్రియ కూడా. వీళ్ళే కరెక్ట్గా ఉన్నారు హౌస్లో. అందరూ కూడా గజిబిజిగా ఏడ్చారు. మీకు ఏమీ తెలియట్లేదు. మీరు కరెక్ట్గా ఉండే బలం అయితే, మీరు కరెక్ట్గా మార్చుకునే బలం అయితే ఈ ఒక్క అవకాశం మీకు బిగ్ బాస్ ఇస్తున్నాడు. అర్థమైందా? లేకపోతే మీరు నామినేషన్స్లో ఉంటారు. ప్రతి ఇప్పుడు నిఖిల్ని ఎందుకు లవ్ చేస్తుంది, లవ్ ట్రాక్ ఎందుకు నడుపుతుంది నిఖిల్తో? బలమైన కంటెస్టెంట్, ఆయనకి ఎప్పుడు తిరగలేదు. గేమ్ విధంలో, మాట్లాడే విధంలో, మెచ్యూరిటీలో నాగార్జున గారు మెచ్చుకున్నాడు కదా. ఎక్స్పెషల్లీ రాత్రి షో చూస్తే నాగార్జున గారు అప్రిషియేట్ చేశాడు. అందరు ఫోటోలు పెట్టి మాట్లాడమన్నాడు కానీ ఒక్క నీ గురించి నేను మాట్లాడతా అన్నాడు. క్లాప్స్ కొట్టాడు. ఎంత బాగుంది అసలు చూడడానికి. చాలా దొంగ ఎంత టెంప్ట్ చేసినా మణికంఠ నువ్వు మటుకి ఏ రోజు కూడా నీ బ్యాలెన్స్ తప్పలేదు. యాజ్ ఏ చీఫ్గా నీకు ఉండవలసిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు బిగ్గెస్ట్ క్లాన్కి చీఫ్ నువ్వే అన్నాడు. నేను మొత్తం అందరికి ఒక్కడే అనుకున్నాను, మళ్ళీ ఇంకొకరిని ఎంచుకుంటాడని నేను ఎక్స్పెక్ట్ చేయలే. కానీ మొత్తం అందరికి ఒకటే ఉంటే కన్నా బాగుండేది. నిజంగా నిఖిల్ది పై చేయి ఉంటుంది ఎప్పుడు కూడా. ప్రతి వాళ్ళని కూడా మ్యాన్పులేట్ చేయడు, కానీ మోటివేషన్ చేయడంలో కానీ, ధైర్యం చెప్పడంలో కానీ, డిఫెండ్ చేయడంలో కానీ ముందుంటాడు. ఆయన ఒక్కడే ఉన్న చీఫ్ గెటింగ్ చేస్తాడు మొత్తం హౌస్. శేఖర్ భాష ఎలిమినేషన్ నేను యాజ్ ఏ బ్రదర్గా నేను ఊహించలేను. ఎందుకంటే పృథ్వీని చేయండి, లేకపోతే ఏమన్నా ఆదిత్య గారిని చేయండి. పెద్ద పెర్ఫార్మెన్స్ లేదు వాళ్ళది. అర్థమైందా? రూడ్ బిహేవియర్. నాగార్జున గారు వేసాడు కదా, పృథ్వీ గురించి మాట్లాడాలి మనం. పృథ్వీ గారు బత్తాయి గారి గురించి రాత్రి గట్టిగా వేసాడు. నుంచోమన్నాడు. ఫస్ట్ గబగబా పెట్టేస్తుంది యష్మి. ఎక్కడ గ్రీన్ జోన్లో పెట్టేస్తుంది. ఆ బాబు పక్క పెట్టంటే దాని ఉద్దేశం ఏంటి? వాడికి అంత సినిమా లేదు, నువ్వు ఎందుకు పెట్టేస్తున్నావు గ్రీన్లో అని. తర్వాత పెట్టుకుని ఇచ్చాడులే. నువ్వు ఆల్రెడీ పక్కుండు, నీ గురించి నేను మాట్లాడతాను, నీ గురించి నైనిక గురించి నేను మాట్లాడతాలే. లాస్ట్లో నువ్వు పక్కనుండు. మణికంఠ గురించి, యష్మి గురించి ఒక చిన్న క్లాస్ అయితే పీకాడు. నువ్వు యాజ్ ఏ నేను చెప్పాను,
సర్టెన్ ఎవరిదైతే ఈక్వల్గా దగ్గరగా ఉందో మరమరాలు వాళ్ళు తీసుకోవాలని అని నువ్వేలాగా మర్చిపోయావో చెప్పి సేత చెప్తే నువ్వు చెప్పని అనుకున్నావా, అలాగే యష్మి కూడా మర్చిపోయి ఉండొచ్చులే, యాక్సెప్ట్ చేసే మణికంఠ అన్నాడు. అదొకటి అంటే యాక్సెప్ట్ చేస్తాలే, ఎందుకంటే మణికంఠకి ఆల్రెడీ లవ్వే, యష్మి అంటే కొంత మోజు ఉంది. మణికంఠే ఎగ్జాక్ట్లీ. మొన్న డోర్ మీద చెయ్యేసి ఇలా మాట్లాడుతున్నాడు స్వామి, ఏం చూసారు మీరు? డోర్ మీద ఇలా క్లాక్ చేశాడు, అరే నన్ను వదిలేరా అంటుంది. నిజం, ఆమెకు కూడా చిలకలు కదిలిని తెలుసా? నిజం నవ్వకండి, నాకు నవ్వొచ్చింది నిజంగా. ఎక్స్పెషల్లీ మణికంఠ మీద యష్మికి లోపల మనసులో ఉంది, ఈడు నన్ను ఫ్లర్ట్ చేస్తున్నాడు, ఈడు కూడా సన్నగా ఉన్నాడు, స్లిమ్గా ఉన్నాడు, ఈడంటే నాకు కూడా ఇష్టమే అని మనసులో ఉంది. యాజ్ ఏ గేమ్గా అక్కడ కెమెరాలు అన్నీ రికార్డ్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు ఓపెన్ అవ్వట్లేదు. మరి ఏమన్నా ఓపెన్ అయినా కానీ మనకు చూపించరు కదా. మళ్ళీ వేరే ట్రాక్కి వెళ్ళకండి మీరు, నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు బాగా. కాకపోతే సోనియాకి క్లాస్ పీకిన విధానం చూసావా? రాత్రి కొన్ని వీడియోలు నీకు చూపించట్లేదు, నువ్వు పద్ధతి మార్చుకొని తీరు మార్చుకొని ఆడితే ఉంటావు, లేకపోతే జనాలు నిర్ణయిస్తారు నిన్ను ఎక్కడ ఉండాలో అన్నాడు. ఆ మాటకే నిజంగా షేమ్ అయిపోవాలి, ఇంకొకరు అయితే షేమ్ అయిపోతారు. ఆ అమ్మాయి సూర్ లిటరల్లీ వచ్చేసినాయి, డ్రాప్స్ వచ్చేసినాయి. భలే సాటిస్ఫాక్షన్ దొరికిందిలే నాకు. బట్టి అబ్బా పృథ్వీ గారిని అన్నాడు, నువ్వు మా నాన్న జీన్స్ మా నాన్న ఇది అనుకో, నువ్వు నాకు ఇంకోసారి వినబడకూడదు పృథ్వీ, నువ్వు అలా అయితేనే గేమ్లో ఉంటావు, లేకపోతే నిన్ను ఎక్కడ పెట్టాలో వాళ్ళకి తెలుసు నాకు తెలుసు అన్నాడు. వాడు భలే వార్నింగ్ ఇచ్చాడు తెలుసా నీకు. సో అంటనట్టు ముట్టి ముట్టనట్టు నాగార్జున ఇచ్చే డైలాగులకి అసలు ఫీజులు ఎగిరిపోయినాయి ప్రతి అసలు. నేను ఫస్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేశాను బస్సు, ప్రీవియస్ వీడియోలు చూడండి, నేను ఫస్ట్ నుంచి చెప్పా ఈ వీక్లో ప్రతి ఒక్కడికి పెద్ద 90 mm రాడ్ పెడతాడు నాగార్జున. చెప్తే ఎవడ వినలా, నన్ను ఏదో చులకం చేశారు. అడిగేవాళ్ళు కూడా, కంటెంట్ అడిగేవాళ్ళు కూడా అలా ఏమున్నది బోసు, మా వాడు తోపు తురుము అన్నారు. ఆడు పెద్ద మ్యాటర్లు ఏనోడరా బాబాడు, ఆడి పెద్ద డిస్క్ బిగ్ బాస్ హౌస్లో ఏం లేదు అడిగి బజ్జు. నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటానే ఉన్నా. ఆ విషయాన్ని రాత్రి ఎపిసోడ్ చూస్తే కనువిప్పు కలుగుద్ది అందరికి. అన్న చెప్పాడు, అలాగే జరిగిందని. వచ్చింది ఆల్రెడీ. యష్మి ఎలా అంటే నక్క, గుంట నక్క. మామూలుగా ఆడతాడా? మామూలు ఆట ఆడతాడా? మామూలు ఆట కాదు. ఇప్పుడు చూడు, యష్మి ప్రతి వీక్ నామినేషన్లో ఉంటుంది, ప్రతి వీక్, ఒక్క వీక్ కాదు ప్రతి వీక్లో నామినేషన్ ఉంటుంది. ఆమె గేమ్ని బట్టే సేవ్ అవుతూ ఉంటుంది, లేకపోతే అసలు సేవ్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. యష్మిని సేవ్ చేయడం, పృథ్వీని సేవ్ చేయడం, అలాగే అట్ ద సేమ్ టైం మన సోనియాని సేవ్ చేయడం. సోనియా మారొచ్చు, ఎందుకంటే రాత్రి బొమ్మే చూపించేసాడు కదా, మళ్ళీ చూపించేస్తాను నన్ను బాబోయ్ నా బరువు తీసేసాడు. అక్కడ నీకు వాళ్ళ పేరెంట్స్కి నువ్వు ఇవ్వని వాల్యూ నీ పేరెంట్స్కి ఆ అమ్మాయి ఎలా ఇస్తుంది అనుకున్నావు? ఎలా అనుకున్నావు సోనియా? నీకు బొమ్మేసి చూపిస్తే కానీ నీ తప్పు నీకు తెలియలేదా? ఇక నుంచైనా శుభ్రంగా ఆడితే నువ్వు ఈ లిస్టులో ఉండవు. వీళ్ళిద్దరు మట్టి ఖచ్చితంగా నామినేషన్లో ఉంటారు, ప్రతి వీక్ ఉంటారు నాకు తెలిసినంత వరకు. ఐ గెస్ ఏమన్నా మారితే మారచ్చు, చూద్దాం. ఈరోజు ప్రోమో చూస్తే చిత్రం విచిత్రం, చిత్ర యాసాలన్నీ వేశారు. చెప్పాను కదా ఫస్ట్లోనే, మన శేఖర్ భాషకి చిన్న టాస్క్ అది. చిత్రం విచిత్రంలో ఎవరైతే ముందు బెల్ల కొడతారో వాళ్ళ ఆన్సర్ చెప్పాలన్నమాట. 2 ఐటమ్స్ ఇస్తారు, దాన్ని కంపేర్ చేసి చెప్పాలి. మనోడు ఏకంగా అక్కడ కూడా జోకులు మొదలెట్టాడు. మిరపకాయలు యాపిల్ చూస్తే మిరమీర అంట. మిరమీర అంటే మిరుపుల్ అంటే అందరూ అలాగే చూస్తున్నారు. మిరుపులు ఏంటారు, మళ్ళీ -పాయింట్. ఏదో టీం పేరు చెప్తున్నాడు, అయ్యో సూర్యవంశం టీమో ఏదో ఏదో మొత్తం మీద ఈరోజు ఎపిసోడ్ మనం చూడలేదు కాబట్టి మొత్తం అక్కడ 2 టీములకి ఏదో పేర్లు పెట్టారు. అందులో ఇవాళ సపరేట్ చేస్తున్నారు అనమాట, ఎవరెవరు టీంలో ఉండాలనేది మనకి క్లియర్గా కనబడుతుంది. నాబిల్ అయితే నేనైతే అభిని ఎంచుకుంటాను సార్ అన్నాడు, ఎందుకంటే నిఖిల్కి పోటీ నాబిలే. అబ్బాయికి అంత లేదు. యాజ్ ఏ చీఫ్గా గైడెన్స్ ఏమైనా ఇవ్వగలడు, యాజ్ ఏ తెలుగు కంటెస్టెంట్గా లైక్ చేద్దాం. కానీ మాస్క్ గేమే నువ్వు ఇప్పుడు దాకా ఆడింది, రియల్ గేమ్ ఎక్కడా లేదు నీకు. నువ్వు మాస్క్ తీసేసి ఆడితే నువ్వేమన్నా సీజన్ 8లో సక్సెస్ఫుల్ అవుతావు, లేదు అంటే నువ్వు ఇదే రకంగా కంటిన్యూ చేస్తానంటే కష్టం. నువ్వు కూడా నెక్స్ట్ వీక్లో అయిపోతావు, నామినేట్ అయిపోతావు, నేను చెప్తున్నాను కదా.